హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండో మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. విజయ మల్టీ కుజిన్ మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు నైట్ బిర్యానీ చేశాను కదా, ఆ బిర్యానీ ఉండిపోయిందండి. అది ఎత్తి పెట్టేసుకుందామా, ఇంకెందుకు లేటు, ఎత్తి పెట్టేద్దాం పట్టండి. ఈరోజు మధ్యాహ్నం నేనైతే అన్నం వండే పని లేదు, చక్కగా బిర్యానీ ఉంది, చికెన్ బిర్యానీ. హ్యాపీగా మేమైతే తినేస్తాం. దీనికి కర్రీస్ కావాలి కదా. చికెన్ ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను. ఉప్పు, పసుపు, కారము, అల్లం చిన్నులపాయ పేస్ట్, నూనె వేసి కలిపి పెట్టేసి ఉంచాను. ఆ చికెన్తోనే ఈరోజు 2 రెసిపీస్ అయితే చూపిస్తున్నాను. చూశారు కదా, నేను చిన్న గిన్నె, ఇది ఓవెన్ గిన్నెలో ఎత్తి పెట్టేసుకున్నాను. నైట్ కేక్ కట్ చేసామండి. మా అబ్బాయి బర్త్డే వ్లాగ్ తర్వాత ఈ వ్లాగ్ వస్తుంది. ఆ కేక్ అయితే కనుక మేము తినేస్తున్నాం. ఈ వీడియో అనేది కాస్త లేట్గానే వస్తుందిలేండి. నేను ఎమ్మటే వీడియోస్ పెట్టను, చేసి స్పేర్ పెట్టుకుంటాను. ఆ వీడియో వచ్చిన తర్వాత ఇదే వస్తుంది. ఇప్పుడు చూశారు కదా, గులాబ్ జామ్ చేసి ఉన్నాయి. గులాబ్ జామ్ ఏంటి అంటే ఇంకా తినలేదండి, పాలతలకలు తినేసాము. ఆ వ్లాగ్లో నేను పాలతలకలు కూడా చేశాను. అవి తినేసి గులాబ్ జామ్ అలా ఉంచేసామండి. ఇప్పుడైతే గోంగూర పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే దీంట్లో ఆయిల్, గులాబ్ జామ్ చేసిన ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అయితే పక్కన ఉంది. ఈరోజు 2 రెసిపీస్కి అదే నూనె వాడేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఇది కూడా గోంగూర తీసి పక్కన పెట్టాను. నేను చికెన్ కలిపి పెట్టాను కదా, ఆ చికెన్ కలిపి పెట్టిన దాంతో ఏమేం చేస్తాను అంటే కనుక చికెన్ ఫ్రై, గోంగూర చికెన్ చేస్తానండి. అది ఎలా చేస్తాను ఏంటి అని చూడాలి అంటే మన వీడియో ఫుల్ చూసేసేయండి. ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు గిన్నె పెట్టేసాను. ఆ గిన్నెలో డైరెక్ట్ నేను గోంగూర కడిగేసి పెట్టేసుకొని చిన్న చిన్న కవర్లో ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. అదే గోంగూర చక్కగా కట్ చేసుకొని ఇది దీంట్లో వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇది ఎక్కువసేపు బయట పెట్టే పని లేదు. చక్కగా ఇది దీంట్లో వేసేసుకొని మనం ఉడికించుకోవడమే. ఏమి వేయను, కొంచెం నీళ్లు పోసేసి పచ్చిమిరకాయలు వేస్తానండి. పచ్చిమిరకాయ వేసిన తర్వాత ఇవి ఉడికించుకుంటాను. బాగా దగ్గరకు వచ్చిన తర్వాత, ఉడికించుకున్న తర్వాత ఆరినాక పేస్ట్ చేస్తానండి. అందుకని ఫస్ట్ అయితే నేను గోంగూర పెట్టేశాను. చూసారు కదా, కొంచెం వాటర్ అయితే పోస్తాయి. ఎక్కువ వాటర్ అయితే పోయానండి, కొంచెం చాలు. ఎందుకంటే గోంగూర కూడా డీప్ ఫ్రిడ్జ్లో గోంగూర కాబట్టి అది కూడా వాటర్ అనేది వస్తుంది. కాబట్టి ఈ విధంగా కొంచెం వాటర్ పోసిన తర్వాత ఉప్పు వేసానండి. చూసారు కదా, ఉప్పు, గోంగూర, పచ్చిమిరకాయలు, కొంచెం నీళ్లు పోసి ఉడికించుకుంటున్నాను. ఈ విధంగా దగ్గరకు ఉడికిపోవాలండి. ఉడికిపోయిన తర్వాతే మనం ఆరినాక మిక్సీ వేసుకోవాలి. అందుకే నేను ఫస్ట్ గోంగూర చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాను. పచ్చిమిరకాయ అనేది కాస్త ఎక్కువగానే వేస్తాను. టమోటా కట్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దాంట్లో కొంచెమే వేసానండి, ఎక్కువ వేయను కదా, నేను నిల ఉంచుకోను కాబట్టి కొంచెం అయితే వేసాను. అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే కనుక రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ గిన్నె అయితే పెట్టుకున్నా. ఎప్పుడైనా గోంగూర చేసేటప్పుడు ఇలా నాన్ స్టిక్ కానీ స్టీల్ గిన్నె కానీ వాడండి, తెల్ల గిన్నె అయితే వాడకండి. ఇప్పుడు నేను గులాబ్ జామ్ చేసి నూనె ఉందన్నా కదా, ఆ నూనె అయితే దీంట్లో వేసుకుంటున్నా. ఇంకా వీడియో ఫుల్ చూసేసేయండి. నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాస్తారు అని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడైతే కనుక ఈ నూనె గిన్నె అనేది పక్కన పెట్టేసి అక్కడ కూడా ఇంకో బాండి పెట్టుకుంటా. నేను 2 రెసిపీస్ చేస్తున్నాను. చికెన్తో అన్నాను కదా, 2 రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తా. ఇప్పుడు బాండి పెట్టేశాను. ఈ బాండీలో ఇంకా మళ్ళీ మిగిలిపోయిన నూనె ఉంది కదా, ఆ నూనె వేసేసుకుంటున్నా. సరిపోదు అన్నప్పుడు మామూలు నూనె వేసుకుంటా. నేను ఎప్పుడైనా సరే డీప్ ఫ్రై చేసిన నూనెలో ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటా, ఎమ్మటే వాడేస్తా. లేదు అంటే ఒక సీసాకి ఎత్తి పెడతానండి. అది కూడా నేను నిదానంగా వాడతాను. కలర్ మారిన నూనె అయితే ఒక సీసాకి ఎత్తి పెట్టేస్తాను. అదేదైనా కర్రీస్లో అది ఇది కలిపి వాడుతూ ఉంటాను. ఎందుకంటే ఈ విధంగా వాడటం వల్ల మనకి డీప్ ఫ్రై చేసిన నూనె పక్కన ఉండిపోతూ ఉండదండి. ఎప్పటికప్పుడు వాడుకుంటూ ఉంటే అయిపోతూ ఉంటుంది. నైట్ చేసిన మార్నింగే వాడుతూ ఉంటాము, లేదంటే 2 డేస్లో అవగొట్టేస్తాం కాబట్టి ఆ విధంగా అయిపోతూ ఉంటుంది. ఇప్పుడైతే కనుక నేను చక్కగా ఇవి వేసేసాను కదా. ఇప్పుడు ఏంటి, ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేస్తున్నానండి. ఫ్రైకి అయితే కనుక ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేస్తున్నాను. దానికి కూడా కర్రీకి కూడా 2 వేస్తున్నాను. ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇంకెందుకు లేటు, సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ మాత్రం మరొకండి. ఇంకా మీరు మన ఛానల్లో ఏదైనా సరే రెసిపీ ట్రై చేసి ఉంటే కనుక నాకు మీరు నా ఫోటో తీసి పంపించండి. నా ఇన్స్టా ఐడి విజయరాణికి అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ ఓన్లీ ఫొటోసే పంపించాలండి, కాల్స్ అయితే చేయకండి. ఆ ఫోటో
పెట్టిన తర్వాత ఆ 1 వీక్ ఆ వీక్లో ఏదన్నా వీడియో పెడితే కనుక ఆ వీడియో కింద వచ్చేసి మీకు ఫోటో పెట్టాను ఒక్కసారి చెక్ చేయమంటే అది చూసి డౌన్లోడ్ చేసి తెచ్చుకొని షార్ట్ వీడియో 10 to 15 డేస్ లోపు అయితే పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు చూశారు కదా, నాకు ఉల్లిపాయలు వేగటానికి కొంచెం ఉప్పు అయితే వేస్తున్నా. ఈ విధంగా ఉప్పు వేయటం వల్ల త్వరగా మనకు ఉల్లిపాయలు వేగుతాయి కాబట్టి ఈ విధంగా ఉప్పు వేసానండి. ఉప్పు వేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే రెండిట్లో వేస్తున్నా. నేను చికెన్లో అయితే ఎక్కువ కలపనండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఎందుకంటే అది ఫ్రిడ్జ్లో నిలవ ఉంటుంది కాబట్టి నేను కొంచెమే కలుపుతా, వేయనట్టు వేస్తాను, అందుకని ఇక్కడైతే వేస్తున్నా. ఇంకోటి అల్లం చిన్నులపాయ పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది. మనం ముందు వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మంచిది కాదండి. అది హెల్త్ వైజ్గా కూడా మంచిది కాదు. గ్యాస్ అలాంటివి ఫామ్ అవుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే ఒక డబ్బాలో పెట్టేసి మూత తీయకుండా ఒక 4 రోజులు ఉంచి చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టేసి అది ఉబ్బినట్టు అవుతుందండి డబ్బా, అంటే అది గ్యాస్ ఫామ్ అవుతుంది అని అర్థం. అది నేను చెక్ చేసిన తర్వాత ఈ విధంగా ఫాలో అవుతున్నాను. ఇప్పుడు చూసారు కదా, చికెన్ అనేది నేను అన్నీ కలిపేసి పెట్టుకున్నాను. ఈ చికెన్ దీంట్లో వేస్తున్నాను. ఈ విధంగా చికెన్ మీరు ఎంతైతే ఫ్రైకి కావాలో అంత తీసుకొని మిగిలింది కర్రీకి వేసుకోండి. నేను గోంగూర కర్రీ చేస్తున్నాను కదా, 2 రెసిపీస్ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నా. నేను ఆల్రెడీ ప్రాపర్గా రెసిపీస్ అన్నీ చూపిస్తూనే ఉన్నాను. ఏదైనా చూపించలేదు అంటే కనుక నాకు కామెంట్ చేస్తే ఆ ఒక్క రెసిపీని సింగిల్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా మీరు నాకు పర్సనల్ మెసేజ్ చేయాలంటే అక్కడ చేయండి. ఇన్స్టా ఐడి విజయరాణి కేలో చిగురుపాటి విజయరాణిలో. కాల్స్ అయితే చేయకండి. ఎవరైనా కాల్ చేయాలి అనుకుంటే అక్కడ నా మెసేజ్ చేస్తే ఓకే అంటే కాల్ చేయండి, లేదు అంటే నేను వాళ్ళని బ్లాక్ చేస్తున్నా. ఏమీ అనుకోకండి, ఎందుకంటే మనకి ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేస్తే మనం రిప్లై ఇవ్వలేం కదా. ఇప్పుడు దాంట్లో కూడా మనకి ఇక్కడ చికెన్ వేసాం కాబట్టి బాగా కలిపేసుకుంటున్నాను. ఇక్కడైతే బాగా ఈ విధంగా కలిపేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ నేను చాలాసార్లు మన వీడియోలో చూపిస్తూనే ఉన్నాను, కాకపోతే వ్లాగ్ లాగా మళ్ళీ ఇట్లా చూపిస్తూ ఉన్నా. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేస్తానండి. ఎప్పుడు ఒకేలాగా చేసి బోర్ కొడుతూ ఉంటుంది కాబట్టి చేంజ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడైతే కనుక కర్రీకి కూడా నేను గోంగూర చికెన్ కర్రీ చేస్తున్నా కదా, దానికి కూడా అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇంకా మొత్తం తుడిచేసి వేసేసి దాంట్లోనే నేను గోంగూర మిక్సీ వేస్తానండి, కాబట్టి అదైతే పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా చూస్తున్నారు కదా, దాంట్లో కూడా అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసిన తర్వాత అది పచ్చి వాసన పోయిందాక వేయించుకోండి. ఆ తర్వాత ఏంటంటే ఒక టమోటా కూడా వేయాలి. ఆ టమోటా కూడా నేను కట్ చేసి రెడీగా ఉంది. నేను చేసే ప్రాసెస్ చూస్తున్నా, ఇలాగే చేయాలి అని అయితే లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. ఇది నా చేతి వంట అండి, నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీకు చూపిస్తున్నా. కొంతమంది గోంగూర రాగా వేస్తారు, కొంతమంది గోంగూర పచ్చడి వేస్తారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేస్తారు. ఇంకోటి మాకు గోంగూర కూడా దొరకదు కాబట్టి అది కూడా డీప్లో స్టోర్ చేసుకుంటానండి. దొరికినప్పుడు ఆ డీప్లో స్టోర్ చేసుకున్న దాంతో ఈ విధంగా చేస్తా. ఆ స్టోర్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా మన ఛానల్లో వీడియోస్లో బ్లాగ్స్లో మెన్షన్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడైతే గోంగూర చక్కగా ఉడికిపోయింది, అది ఆరిపోయింది దాన్ని మిక్సీ వేస్తున్నా. ఇంకా నీళ్లు కానీ ఏమీ పోసే పని లేదండి, చక్కగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇది పేస్ట్ లాగా చేసి పెట్టుకోండి. కానీ ఈ విధంగా గోంగూర దొరకదు అన్నప్పుడు ఇండియా నుంచి పచ్చడి చేసి తెచ్చుకుంటాం కదండి, ఆ పచ్చడి కూడా ఒక్కసారి అలా మిక్సీ వేసి ఆ పచ్చడితో కూడా చేయొచ్చు. అప్పుడు ఏంటంటే కారం ఉప్పు అనేది తక్కువ వేసుకోవాలి. నేను అదివరకు దొరకనప్పుడు నేను అదే పని చేసేదాన్ని అండి. ఇక్కడ పక్క పొయ్యి మీద చూశారు కదా, నేను చికెన్ ఫ్రైకి అయితే మూత పెట్టా, దాంట్లో నుంచి వాటర్ వచ్చేస్తే ఇంకా తర్వాత సిమ్లో పెట్టేసి బాగా వేయించుకుందాము. బాగా ఫ్రై చేయటంలా గ్రేవీ ఫ్రై చేస్తున్నానండి ఈరోజు. అంటే ఫ్రైలో కూడా రకాలు ఉంటాయి, నేనైతే కాస్త గ్రేవీ లాగా ఉంచి చేస్తున్నా, డ్రై ఫ్రై అయితే చేయటం లేదు. ఇప్పుడైతే చికెన్ మిగిలింది కూడా వేసేసుకున్నా. టమోటా వేగిన తర్వాత నేను ఇది కూడా వేసేసాను. ఇంకా అదే గిన్నె శుభ్రంగా కడిగేసి నీళ్ళు అయితే ఆ నీళ్ళే పోస్తానండి. మన చికెన్ అన్ని కలుపుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు అయితే పోసి బాగా ఉడికించుకుంటా. ముందు చికెన్ అనేది మీరు ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయితే ఒక 5 minutes అలా చేసుకుంటే ఏంటంటే మనకి పచ్చి వాసన పోతుంది, చికెన్ ఒక రకమైన నీచు వాసన కూడా పోయిద్దండి. నేను చికెన్ కూడా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టేసి పెట్టుకుంటా. ఇప్పుడు చికెన్ ఫ్రైకి అయితే సంబార్ వేస్తున్నానండి. సంబార్ అంటే మీ అందరికీ తెలిసిపోయింది, కొత్తగా ఏం లేదు. ఈ వీడియో మొత్తం మీదకి ఏమేమి రెసిపీస్ కనిపించినాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాస్తానని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడైతే కారం వేసాను, చూశారు కదా, కారం అనేది కాస్త ఎక్కువే వాడతానండి. ఇంకోటి ఏంటంటే నేను పెట్టింది చిన్న స్పూన్తో నేను వేస్తుంటే మీకు ఎక్కువగా కనిపిస్తుందండి, లేదండి ఆ కారం మాకు సరిపడే ఉంటుంది. మరీ ఓవర్గా కారం అయితే వెయ్యనండి నేను కూడా, ఎందుకంటే మేము కూడా తినడానికే కదా, మేము కారాలు ఎక్కువ తినేవాళ్ళం అయితే కాదు.
కాదు. ఇక్కడైతే ధనియాలు, దాచిన చెక్క, లవంగాయ పొడి అయితే వేసానండి. ఇదంతా బాగా కలిపేసుకోవాలి. మనకి ఇది కలిపిన తర్వాత మీకు ఏంటంటే ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి. ఉప్పు కూడా వేసాను, నేను కలిపేటప్పుడు ఉప్పు వేసాను అందుకని. ఇప్పుడైతే ఉప్పు లైట్గా వేసానండి. ఉల్లిపాయ వేగేటప్పుడు ఉప్పు వేసాను, చికెన్ కలిపినప్పుడు ఉప్పు వేసాను. ఇన్నిసార్లు ఉప్పు వేస్తున్నాం కాబట్టి ఉప్పు అనేది చూసి వేసుకొని బాగా కలిపేసుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇంకా మూత తీసేసి చక్కగా కుక్ చేసేసుకోవటమే. మీకు ఎంతవరకు కుక్ అయింది ఏంటనేది చూసుకుంటే మీకు అర్థమైపోయింది. ఇంకా నాకైతే గ్రేవీ ఫ్రై లాగా చేస్తున్నా అన్నా కదా, నాకు ఈ విధంగా వేసిన తర్వాత ఒక 5 minutes తర్వాత ఇంక కుక్ చేసుకుంటే ఎక్కువసేపు అయితే అవసరం లేదు. ముక్కుడికిన తర్వాత కొంచెం ఒక స్పూన్ అయితే కొబ్బరి పొడి వేస్తానండి. కొబ్బరి పొడి ఎక్కువగా వేస్తే ఏంటంటే చికెన్ అనేది డ్రై ఫ్రై అవుతుంది. ఇదైతే కొంచెం అయితే కొబ్బరి పొడి అయితే తర్వాత వేస్తా. ఈ విధంగా చికెన్ కుక్ అవుతుంది కదా, నేనైతే కనుక ఆల్రెడీ ఈ విధంగా మనకి అవి చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అన్నీ ఆవిరైన దాకా కొంచెం ఉంచుతానండి. ఆ తర్వాతే వాటర్ పోస్తాను. మీరేంటంటే చికెన్లో వాటర్ ఉన్నప్పుడు వాటర్ అయితే పొయ్యకండి, అది నీచు వాసన వస్తుంది. కాబట్టి నేనైతే ఆ వాటర్ అన్ని డ్రై అయిపోయి మీకు అర్థమైపోయే ఉంటుంది. ఈ టైంలో అయితే వాటర్ పోస్తున్నానండి. నేను ఆ గిన్నె కడిగిన నీళ్ళే పోస్తున్నాను. ఇది పోసిన తర్వాత మనం మూత పెట్టేసి చక్కగా ఉప్పు కారం అన్నీ వేసి మూత పెట్టి కుక్ చేసుకుందాం. బాగా కుక్ అయిపోయింది, ఇంకా దాదాపు 75% కుక్ అయింది చికెన్ అన్నప్పుడే మీరు గోంగూర వేసుకోవాలి. గోంగూర వేసుకున్న తర్వాత ఇంకొక 10 to 15 minutes అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇంకా ఎందుకో నాకు ఫ్రైలో చికెన్ అయితే కొంచెం ఉడికినట్టు అనిపించలేదు, కొంచెం పచ్చి ఉంది అనిపించింది. అందుకని మళ్ళీ మూత పెట్టానండి. మూత తీస్తే ఉడకదండి, వేగుతుంది కాబట్టి లోపల పచ్చి అయితే పోదు. ఇప్పుడైతే నేను దీంట్లో కర్రీలో అయితే కారము, ఉప్పు, గరం మసాలా ఇవన్నీ వేస్తున్నాను. ఇక్కడ కూడా చూసి వేసుకోవాలండి, ఎందుకంటే గోంగూర పులుపు వేస్తున్నాం, కారం అనేది ఎక్కువే పడుతుంది. పచ్చిమిరకాయలు దాంట్లో వేసిన ఆ కారం సరిపోదండి, నాకైతే సరిపోక మళ్ళీ కూడా కొంచెం కారం అయితే వేశాను. ఉప్పు అనేది నేను ఉల్లిపాయలు వేపేటప్పుడు వేసాను, చికెన్లో కలిపాను కాబట్టి ఇక్కడ కూడా చూసి వేసుకోవాలి. మనం గోంగూర ఉడకబెట్టేటప్పుడు కూడా ఉప్పు వేసామండి. ప్రతి ఒక్క చోట మనం ఉప్పు ఎలా వేస్తున్నాం, కొంచెం కొంచెం వేస్తూ ఉన్నాం కాబట్టి దాన్ని బట్టి మీరు చెక్ చేసి ఉప్పు అయితే వేసుకోండి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, నాకైతే ఇంకా ఉడకాలండి, అస్సలు ఉడకలేదు. ఉడికిన దాకా వెయిట్ చేస్తుంటే ఇక్కడ గరం మసాలా కూడా వేసాను. ఇంకా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇంకెందుకు లేటు, అవన్నీ చేసేసేయండి, ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి. ఈ విధంగా నాకైతే కుక్ అవుతూ ఉంది. ఇంకా తర్వాత అయితే నేను కుక్ చేశాను ఒక 10 minutes అయితే. అవతలైతే కనుక చికెన్ ఫ్రై కుక్ అవుతుంది కదా, అది కూడా నేనేంటంటే ఒకసారి చెక్ చేసుకుంటానండి, ముక్క ప్రాపర్గా ఉడికింది, ఉప్పు కారం సరిపోయింది అన్నప్పుడు ఇంకా అది కట్టేసుకుంటా. పొయ్యి అనేది నేనేంటంటే తిప్పేదైతే ముందు తీసుకొచ్చుకుంటానండి. ఈ విధంగా ఎక్కువ మనం కలుపుకోవాలన్నప్పుడు ముందు పొయ్యి మీద పెట్టుకుంటా, దాంతో ఎక్కువ పని లేదన్నప్పుడు వెనక పొయ్యి మీద. వీళ్ళు ఏం చేశారంటే ముందు 2 పొయ్యిలు అయితే కనుక ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఇచ్చాడండి. అది కాబట్టి మనం వేరేది ఏది పెట్టినా అది గంటలు ఫ్రై అవుతుంది. చూశారు కదా, నేను ఇప్పుడైతే ఒక్కసారి చెక్ చేసుకుంటున్నాను ఉడికింది బాగా. ఈ విధంగా మనం చెక్ చేసుకున్న బోన్ నుంచి చికెన్ విడిపోయి వచ్చినా సరే మనకు చక్కగా కుక్ అయినట్టే. ఇప్పుడైతే కనుక నేను కొంచెం అయితే కనుక కొబ్బరి పొడి అయితే వేస్తాను. ఇప్పుడు చికెన్ కూడా మనకు కుక్ అయిపోయింది కాబట్టి గోంగూర అయితే వేస్తున్నా. 75% చికెన్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు గోంగూర వేసిన తర్వాత మిగిలిన 25% అయితే కుక్ అవుతుంది. బాగా సిమ్లో పెట్టేసి కుక్ చేసుకుంటా. దీన్ని అయితే పక్కన వదిలేస్తా. బాగా కలిపిన తర్వాత ఒక 15 నిమిషాలు, ఇప్పుడు మామూలుగా చికెన్ అయితే 10 నిమిషాలు పట్టిద్ది అన్నప్పుడు నేను ఇంకాస్త ఎక్కువ అయితే ఉడికించుకుంటాను. ఇంకా మీరు ఇది కలిపిన తర్వాత ఉప్పు చూసుకోండి, ఉప్పు కారం అవన్నీ ఏమైనా కావాలి అంటే గోంగూర కలిపిన తర్వాత అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన చికెన్ గ్రేవీ కూడా రెడీగా అవుతుందండి. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మాత్రం మరవకండి. ఇంకా మీకు ఏమేమి రెసిపీస్ కావాలి అనుకుంటున్నారు ఏంటి అనేది కామెంట్ చేస్తే ఆ రెసిపీస్ చేయటానికి ట్రై చేస్తాను. మీకు వారానికి ఒక వ్లాగ్ అయితే వస్తుంది ప్రతి మంగళవారం. ఆ వ్లాగ్ చూసి మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు నాకైతే గోంగూర బాగా కలిసిపోయిన తర్వాత వెనక పొయ్యి మీద పెట్టేశానండి, అది కుక్ అవుతూ ఉంటుంది. మీరు కావాలన్నప్పుడు ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ చికెన్ కూడా నాకు ఉడికిపోయింది కాబట్టి ఒక స్పూన్ కొబ్బరి వేసిన తర్వాత ఒక 2 minutes అయితే ఫ్రై చేసుకుంటా. నేను ఎండు కొబ్బరి వేస్తున్నానండి, పచ్చి కొబ్బరి అయితే వేయటం లేదు.
ఇప్పుడైతే గనక నేను చక్కగా కొబ్బరి పొడి వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటాను. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మన చికెన్ ఫ్రై అనేది రెడీ అవుతుంది. వెనక పక్క గోంగూర గ్రేవీ కర్రీ కూడా రెడీ అవుతుంది. కాబట్టి ఇప్పుడు చూసారు కదా, ఎక్కువ వెయిట్ లేదండి, ఒక స్పూనే కొబ్బరి వేసాను. ఇంకా మీరు డ్రైగా అవ్వాలి అన్నప్పుడు ఇంకొంచెం వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇదైతే గనక చక్కగా ఫ్రై చేసేసుకొని ఈ టైంలో మీరు కొత్తిమీర కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది, మనం అన్నంలో కలుపుకోవటానికి సరిపోతుంది అన్నప్పుడు ఇలా కట్టేసుకుంటే సరిపోతుంది. లేదు మనకి ఇంకా ఎక్కువ ఫ్రై అవ్వాలి అన్నప్పుడు ఏంటంటే ఇంకాసేపు పొయ్యి మీద ఉంచుకోవాలి. ఇక్కడ నేను ఇది కూడా చెక్ చేసుకుంటున్నామండి, గోంగూర కూడా ఒక పక్క చెక్ చేస్తూ ఉన్నాము, అది కూడా ఉప్పు కారం సరిపోయింది. ఇంకే ఈ వీడియో మీకు నచ్చింది అని అయితే అనుకుంటున్నాను. నచ్చితే ఏం లేదండి, ఈరోజు మన రెసిపీస్ అయితే ఇది. వీటితో పాటు ఇంకేమేమి రెసిపీస్ చూపించాను అనేది మీరు చూసుంటారు. ఈ అన్నిటిలో మీకు నచ్చిన రెసిపీ ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాస్తారు అని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చింది కదా. నాకైతే ఈరోజు నేను చూపించిన అన్నిటిలో నాకు నచ్చిన రెసిపీ గులాబ్ జామున్ అండి. చికెన్ మటన్ ఇవన్నీ నాకు ఎక్కువ నచ్చదు. ఫిష్ ఇట్లా సీ ఫుడ్ అయితే ఎక్కువగా తింటాను. మీరైతే ఏది ఎక్కువగా తింటారు? వీటిల్లో నేను చేసిన రెసిపీస్లో మీకు నచ్చిన రెసిపీ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాస్తారు అని అయితే అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తే అప్పటిదా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. మీరు ఈరోజు ఏ స్పెషల్ చేశారు ఏంటి అనేది కామెంట్ చేసేసేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో వస్తాను.